నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ పాటోలి. పాటోలి జనరల్గా ఏదో ఒక్క పప్పుతో అంటే కందిపప్పు కానీ శనగపప్పు కానీ కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఇవాళ 3 రకాల పప్పులు అంటే లెంటిల్స్ కలుపుతున్నాను. ఒకటి కందిపప్పు, అలాగే శనగపప్పు, పెసరపప్పు 3 కూడా 50-50 గ్రామ్స్ వేసుకున్నాను. సో ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. అలాగే వాటర్ కొంచెం వేసుకుని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకునే టైంలోనే ఒక 5 నుంచి 6 ఎండుమిరపకాయలు వేసుకుని నానబెట్టేసుకోవాలి. సో నార్మల్గా పాటోలీకి నేను కూరలు అన్నది ఏంటంటే షిమ్లా మిర్చి కానీ ఉట్టి ఆనియన్స్ కానీ అలా ఏవో చేస్తూ ఉంటాం. కానీ ఈసారి ఏంటంటే కొంచెం చిక్కుడుకాయతో చేద్దాం అనుకున్నాను. సో చిక్కుడుకాయలు ఏంటంటే 2-3 వెరైటీస్ దొరుకుతాయి. అంటే ఫ్లాట్ కానీ లేదు కొంచెం సన్నగా కానీ అలా దొరుకుతాయి కదా. సో మీ దగ్గర ఏ చిక్కుడుకాయ ఉంటే ఆ చిక్కుడుకాయతోనే చేసేయచ్చు, చాలా బాగుంటుంది. సో ఇలాగ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. సో చిక్కుడుకాయలు బాగా వాష్ చేసుకుని 2 సైడ్ల నార తీసేసి దాన్నేమో హాఫ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఇలాగా. సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని వాటర్ ఏంటంటే కూర ఉన్న లెవెల్కి వాటర్ వేసుకోవాలి. సో ఒక 200 ml వరకు వాటర్ పట్టింది. సో నెక్స్ట్ ఏంటంటే మైక్రోవేవ్లో నేను కుక్ చేసేసుకున్నాను ఒక 10 to 12 మినిట్స్ వరకు. ఇప్పుడు ఇదేంటంటే కూరని జల్లెల్లో వేసేసుకోవాలి స్ట్రైనర్లో. బట్ వాటర్ మనం వేస్ట్ చేయకుండా కిందనే ఒక గిన్నెలో ఉంచుకున్నామంటే గ్రైండ్ చేసే టైంలో పప్పుకి యూజ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది ఇలా చేస్తే టేస్ట్. సో గ్రైండ్ చేసుకునే టైంలో ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ నేను ఆ వాటర్ వేసుకుని దాంతోనే నేను గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం మెత్తగా ఆర్ కోర్స్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అంటే కలర్ మారిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2, అలాగే పచ్చిమిరపకాయలు కూడా అంటే గ్రీన్ చిల్లీస్ ఒక 4 నుంచి 5 వరకు వేసుకున్నాను, సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని. ఇవి ఏంటంటే పెద్దగా కారం ఉండవు కాబట్టి 5-6 వరకు వేసుకున్నాను. కారం వేసుకుంటే మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి. దీంట్లో నేను రెడ్ చిల్లీ పౌడర్ అసలు వేయట్లేదు. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసా. అండ్ ఫైనలీ చాప్డ్ ఆనియన్స్ అనమాట. ఒక పెద్ద సైజ్ ఆనియన్ నేను తీసుకుని అది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. అవి వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో చేసుకున్నామంటే మాడిపోకుండా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటాయన్నమాట. సో అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో మూత పెట్టుకుని కుక్ చేసుకున్నాను ఒక 1 or 2 మినిట్స్కి. ఆ తర్వాత దీంట్లో వేసుకోవాల్సింది ఏంటంటే పేస్ట్. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న పప్పుల పేస్ట్ దీంట్లో వేసేసుకుంటున్నాను. సో ఇది మంచి టేస్ట్ ఉంటుందండి. పాటోలి ఎప్పుడైనా ఎవరైనా చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి. మంచి సైడ్ డిష్ అనమాట. రైస్కి బాగుంటుంది, అలాగే చపాతీస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ వేసాం కదా, ఇది ఫ్రై అవ్వడానికి అట్లీస్ట్ ఒక 8 to 10 మినిట్స్ అయితే తప్పకుండా పడుతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది కానీ టేస్ట్ ఉండదు. సో మధ్యలో ఏంటంటే ఒక 2 to 3 టైమ్స్ 2 టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేస్తూ ఉండాలన్నమాట. సో పప్పులు పేస్ట్తో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఏంటంటే ఆ నూనె కొంచెం ఎక్కువ పడుతుందని అంటూ ఉంటారు. సో నిజంగానే పడుతుందనమాట. చాలా బాగుంటుంది కూడా టేస్ట్ మధ్యలో వేసామంటే ఆయిల్. అండ్ కూర ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి కొంచెం ఎండ్లో వేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రై అయిపోయిందంటే మంచి అరోమా వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. స్మెల్ వస్తుందన్నమాట, మనకి అప్పుడే తెలిసిపోతుంది ఓకే ఫ్రై అయిపోయిందని. సో ఇప్పుడు ఏంటంటే సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను. కూరలో నేను ఆల్రెడీ వేసాను, బట్ పప్పుల పేస్ట్లో మనం మళ్ళీ కూర వేస్తాము. సో సాల్ట్ కొంచెం తగ్గుతుందని అనుకుంటున్నాను, అందుకని ఒక 1/2 టీ స్పూన్ వేసాను అంతే. సో పాటోలీకి పేస్ట్ ఏంటంటే లెంటిల్ పేస్ట్ మనకి కొంచెం విడివిడిగా చూడండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా విడివిడిగా అయిపోయింది అండ్ మంచి అరోమేటిక్గా అనిపిస్తుంది అని అంటే అప్పుడు మనం బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయ వేసేయాలన్నమాట. సో దాంట్లో వాటర్ అవన్నీ ఏమీ ఉండకూడదు, జల్లెల్లో వేసుకున్నాం కదా. సో మళ్ళీ వాటర్ అవి పడిందంటే ఇంకా మళ్ళీ మెత్తగా అయిపోతుంది అనమాట. సో కొంచెం డ్రైగాను ఉండాలి, బట్ ఏంటంటే అది ఆ విధంగా కలిసినట్టు ఉండాలన్నమాట పాటోలి అంటే. సో చిక్కుడుకాయ ఉడికించిన కూర వేసిన తర్వాత
ఒక 2 to 3 minutes మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కూడా ఏంటంటే ఒక 2 tablespoons ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో జనరల్గా పాటోలీకి చెప్పాను కదా, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది పాటోలీలో. సో బట్ ఏంటంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. దేంట్లో అయినా తినచ్చు. ఒకప్పుడు ఏంటంటే మనం చేస్తున్నప్పుడే అలాగా ప్లేట్లో కొంచెం కొంచెం పెట్టుకుని కూడా చాలామంది తింటూ ఉంటారు అనమాట. సో మేమైతే చిన్నప్పుడు అలాగే చేసేస్తూ ఉండేవాళ్ళం. మా మమ్మీ చేస్తున్నప్పుడు భలే టేస్టీగా ఉండేదన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే ఒక 3 minutes తర్వాత ఫైనలీ చాప్డ్ కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఆ తర్వాత వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని, సో వేడివేడి అన్నంలో నెయ్యి మాత్రం వేసుకుని పాటోలి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఎంజాయ్ చేయగలరు. అయితే పిల్లలకి మాత్రం తప్పకుండా అలవాటు చేయండి. ఎందుకంటే లెంటిల్స్లో ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో చిక్కుడుకాయలో హై ఫైబర్ అండ్ వైటమిన్ బి ఉంటుంది. సో మీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.